హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ టాప్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో అయితే నేను 2 టాప్స్ కూడా ఒకేసారి కటింగ్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేయడం వల్ల మనకి టైం అన్నది సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా అర్జెంటుగా కుట్టవలసినప్పుడు కూడా మనం ఈ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల కస్టమర్కి చెప్పిన టైంకి ఇచ్చేయగలం అన్నమాట. సో ఇప్పుడైతే నేను 2 టాప్స్ కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి అన్నది పెట్టుకున్నాను. ఇలా సరి చూసుకొని పెట్టుకోవాలి. మొత్తం అంతా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకున్నా ఉగ్గులు లేకున్నా ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ స్కేల్ హెల్ప్తో ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత మన ఆది డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ యొక్క టోటల్ హైట్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్ హైట్ ఎంత వస్తుందో దానికన్నా పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం, అదేవిధంగా కిందన ఒక 1 ఇంచు మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసం మార్కింగ్ చేసుకోవాలి. నేను అదేవిధంగా మార్కింగ్ అన్నది చేశాను అన్నమాట. సో నేను మొత్తం మీద ఇక్కడ 1.5 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్, షోల్డరు, చంక డౌను ఇవన్నీ కూడా మార్కింగ్ చేయవలసి ఉంటుంది. సో ఇలా మార్కింగ్ చేయడం కోసం మనం ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ అయితే తీసుకుందాం మెజర్మెంటు. సో ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎంత ఉందో చెక్ చేసుకొని దాంట్లో హాఫ్కి అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 7 ఇంచెస్కి అలా మార్క్ చేశాను. ఇక్కడ మనకి షోల్డర్ విత్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా నెక్ ఈ మిడిల్లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ డీప్ తెలియదు కదా ఎంత పెట్టుకోవాలన్నది, అందుకోసం షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఫ్రంట్ నెక్ దగ్గర స్కేల్ అడ్డంగా పెట్టాను చూసారా, అలా పెట్టుకొని చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నాకు 5 ఇంచెస్ అయితే వచ్చింది. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టాను. అదేవిధంగా బ్యాక్ నెక్ చెక్ చేయడం కోసం సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను. నాకు 3 ఇంచెస్ అయితే వచ్చింది బ్యాక్ నెక్ హైట్. సో ఇప్పుడు ఇలా స్కేల్తో లైన్స్ అన్నవి డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ మిడిల్లో సర్కిల్ స్కేల్తో షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి తెలియవలసింది ఏంటంటే చంక డౌను ఎంత తీసుకోవాలని. మామూలుగా మనకి తెలియకపోయినా సరే ఏ విధంగా డ్రెస్ బట్టి తీసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. మనం నెక్ ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా టేప్ పెట్టి చంక డౌన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ స్కేల్ అడ్డంగా పెట్టుకున్నట్లయితే అది కూడా తెలుస్తుంది మనకి. ఇక్కడ 6 ఇంచీలు అయితే ఉంది. సో 6 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పైన చూసారు కదా హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర కిందన చెస్ట్ లూజ్ ఎంత ఉందో నేను వీడియోలో చూపించే విధంగా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు నాకు 19 ఇంచెస్ అయితే వచ్చింది. సో 19 ఇంచెస్లో 9.5 ఇంచెస్కి అయితే నేను ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా 9.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అన్నది పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది డ్రెస్ తీసుకొని ఇక్కడ మనకి షేపు ఎక్కడ ఇవ్వాలో అన్నది తెలియదు కదా, సో అందుకోసమనే ఇలా ఆది డ్రెస్ అయితే తీసుకుంటే కిందన మనకి టక్స్ ఇచ్చిన దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అదేవిధంగా చూసారా ఈ మిడిల్లో కర్వ్ అన్నది తిరిగింది షేప్ వచ్చి అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్లో మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ
18 ఇంచెస్ అలా వచ్చింది. సో అందుకోసమని ఇక్కడ నేను 9 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. 8 ఇంచెస్లో హాఫ్ 9 ఇంచెస్ కాబట్టి సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. అదేవిధంగా మనకి టక్స్ వచ్చాయి కదా, ఆ టక్స్ దగ్గర లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా లూజ్ చెక్ చేసుకుని ఇక్కడ ఎంత ఉందో చెక్ చేసుకొని మళ్ళీ దాంట్లో హాఫ్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ నాకు 19 ఇంచెస్ వచ్చింది కాబట్టి 9.5 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. సో పైన మిడిల్లో 2 ఇంచీలు అన్నది ఖర్చు పెట్టాం. కిందన టక్స్ వచ్చిన దగ్గర మాత్రం 1 ఇంచ్ వరకు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. సో ఇలా పెట్టిన తర్వాత ఎక్స్ట్రా లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మిడిల్లో పైన చంక దగ్గర చంక రౌండ్ అనేది తీసుకున్నాను. ఇంకా అలా కిందకు వచ్చేసరికి కిందన ఈ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కిందన గేర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ అనమాట. అక్కడ కూడా నాకు 19.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా వచ్చింది. అందుకోసం నేను ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎంతైతే వచ్చిందో ఫోల్డ్ చేయగా అంతా మార్కింగ్ చేశాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ అన్నది మార్క్ చేశాను. సో మార్క్ చేసిన తర్వాత ఇలా స్కేల్తో డ్రా చేసేస్తున్నాను. కింద వరకు చూపించడానికి వీలు కాలేదు. కిందన మాత్రం ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి. అందుకన్నా ముందు ఇక్కడ ఒకసారి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే మార్కింగ్ మీద కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ నెక్ అన్నది కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కట్ చేసామనుకోండి అన్నీ కూడా కట్ అయిపోతాయి కదా, అందుకనే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. అంటే అది డీప్ బట్టి ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది ఫస్ట్ కటింగ్ చేస్తున్నాను. సో మొత్తం అంతా కూడా ఇలా కటింగ్ చేసుకొని అప్పుడు సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్లో లోతు అదేవిధంగా బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోండి మీరైతే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ కిందన కూడా టాప్లో కిందన కూడా హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడానికి అయితే క్లాత్ సరిపోలేదు కాబట్టి ఆల్రెడీ నేను కస్టమర్కి కాల్ చేసి చెప్పాను. సో ఇంకొక టాప్ ఏదైతే ఉందో అందులో హ్యాండ్స్ కట్ చేసి మిగిలిన పీస్ అయితే ఇచ్చిమన్నారనమాట. అందుకోసం ఇంకో టాప్లో అయితే 2 టాప్లకి కూడా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాను. ఇక నేను 2 టాప్లు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ చేస్తున్నాను అనమాట. మొత్తం 4 ఫోల్డింగ్స్ అన్నవి చేశాను 2 టాప్స్ ఒకేసారి కటింగ్ చేయడం కోసం. సో ఫస్ట్ అయితే కిందన ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అందుకోసం. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ వరకు 9 ఇంచెస్, అదేవిధంగా పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపి 9.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 7.5 అలా వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పై లైన్ నుండి కింద లైన్కి 7.5 వచ్చినట్లుగా ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టి లోతుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. అదేవిధంగా కిందన ఒక 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో అదేవిధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఎక్స్ట్రా పీస్ అన్నది పడుతుంది. నా దగ్గర ఆల్రెడీ వేస్ట్ పీసులు ఉన్నాయి కదా, అందులోని ఏదో ఒకటి తీసి అటాచ్ చేసేస్తాను. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఈ క్లోజింగ్లా ఉంది కదా వాటిని అయితే కట్ చేస్తున్నాను, ఓపెన్ అవుతాయి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి రావాల్సినవి ఏవో బ్యాక్ పార్ట్కి రావాల్సినవి ఏవో మనకు తెలుస్తుంది కాబట్టి చూసుకొని ఆ విధంగా కటింగ్ చేసుకోవడమే. ఈ మిడిల్లో ఒక టక్కు, అదేవిధంగా మిడిల్ పాయింట్లో ఒక టక్కు ఇలా ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్కి ఏది వస్తుందో బ్యాక్కి ఏది వస్తుందో ఈజీగా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా యూజ్ ఉంటుంది అన్నమాట.
సో ఇక్కడ నేను హ్యాండ్స్కి అటాచ్ చేయవలసిన క్లాత్ కూడా కటింగ్ చేసుకున్నాను. మొత్తం టాప్ అంతా ఫినిష్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.